డబల్ డబల్ పంచాలి డబల్ డబల్ మీదంతా సాక్షి అయిందా మీకు? నేను పెట్టిన కానీ వచ్చిందో నంబర్ వచ్చింది కదా, నంబర్ ఇచ్చింది కదా ఇప్పుడు కొంతమంది నీకు వచ్చిందా? వినగర్ కాకుండా ఉన్నావా? మంచి పని చేసినావు, పాటు మంచి పని చేసినావు. నీకు ఇల్లు లేదు కదా, ఇదే ఇల్లు నిజంగా కాదు, కరెక్టే కదా. అంటే వాళ్ళు కాంగ్రెస్ ఏమంటారు, ఇళ్ళకే ఇచ్చినట్టు కాదు కదా, లేదు కదా. తలుపు లేకుండా ఉండరా? ఉన్న తలుపు బయటివా. మరి దావా చేసిరా? ఎంత పోయింది? చేయలేదు. కాల్ చేయమంటారా? నీకు వచ్చింది కదా మరి. అప్పుడు నంబర్ ఇష్టప్పుడు అడిగినా ఎందుకు మన లాస్ట్కి వెళ్ళే వాళ్ళు వచ్చారు. కాదు, ఈ నంబర్లో ఇంత ముందు లేకుండా పాత లిస్ట్ అని చెప్పేసి అన్నీ అన్నా. సరే అని చెప్పేసి ఓకే అని చెప్పి వెళ్ళిపోయారు. పాత లిస్ట్ 8వ నంబర్ ఎవరిది? నాది. లేదనా? నీకు వేసిన అదే కాబట్టి నాకు తెలుసు కాబట్టి వచ్చి ఉన్నాను. కాకపోతే కాల్ చేయండి అని అడిగారు. ఎవరు వస్తారు కాల్ చేయమని? మనకి వెళ్ళి ఎవరో ఎవరు చెప్పాలి కదా, ఎవరు వస్తున్నాడు. ఒకసారి ఎంఆర్ఓ అని చెప్పారు, నేను లేకుంటే ఒకసారి అమ్మ వచ్చినప్పుడు మండల ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు ఎవరు ఏం కదా మా ఊరు మంచి బోయిన్సీన్ ఉన్నాడంట. ఎంఆర్ఓ వాళ్ళు ఎవరో వచ్చారు అంటే నేను బోయిన్సీన్ ఎందుకు వస్తున్నా ఇంటికి వస్తున్నా. అధికారి కాదు కదా, నేను కాదు అన్న. అప్పుడు సంప్రదాయానికి ఇప్పుడు పోయినా ఇంట్లో నిన్న తాళం వేసారా? పగొట్టపోతా అని చెప్తున్నాను. అంతా గడిగేసి మొత్తం అంతా మాధ్యమిక నంబర్ ఏ నంబర్? 9వ నంబర్ వేసిరా? అడిగి మనకి ఏదో వాళ్ళు తలపు ఇస్తే మంచిది, లేకపోతే మనమే పోదాం. ఇంకో వారం చూద్దాం. రెడీ అంతే కదా. ఎప్పుడు వచ్చారు? మొన్న వచ్చారు. మంచి పని చేసిన అప్పటి నుంచి అంటురా? పేరమ్మా పేరు ఆడ మీకు ఇల్లు లేదా? లేదు కదా.
చెప్పిరా మాకు ఇల్లు లేకుండా మాకు ఇష్టం వచ్చింది మేము కాల్ చేయమని చెప్పిరా చెప్పిన వాళ్ళు వినిపించుకుంటలే అందరితో సమానం అంటున్నారు. అంటే నేను అందరితో సమానమైన ఏదో ఇవ్వలేదు, నేను ఇక్కడనే ఉంటా అని కూడా చెప్పిన. నిన్న వచ్చిన కలెక్టర్ కూడా డైరెక్ట్ మాట్లాడినా. ఎవరు వచ్చినామా నిన్న? వేసుకోవడానికి ఇద్దరు వచ్చింది. ఎక్కడి నుండి వచ్చినారంటే ఇద్దరు కూడా వచ్చినా? హౌసింగ్ వచ్చిందా వచ్చింది లేట్ ఎవరైనా పంపించారు లేట్ మేడం వచ్చారు ఓకే ఓకే మరి తాళాలు వేసుకొని పోయింది తాళాలు వేసుకొని పోయింది ఆమె తాళాలు వేసుకొని పోయింది నీకు కూడా చెప్పి నీకు చెప్పి ఫోన్ చేసిన కదా నంబర్ పెట్టాం సార్ ఆమె ఎవరు వచ్చామో ఎవరు లోకల్ వచ్చినా ఎవరు రాలేదు. ఆమె ఎప్పుడు వచ్చిందా వాళ్ళిద్దరే వచ్చారు. లోకల్ లీడర్స్ ఇలాగుంది అని అనబట్టి ఇక సర్పంచ్ చెప్పండి గడ్డి నువ్వు అంటే మీరు చెప్పండి కాల్ చేయమంటుంది కదా నేను చెప్పాలి కదా మాకైతే ఇన్ఫర్మేషన్ మీరు చెప్పండి నేను ఎందుకు చెప్తాను నేను ఇక్కడ ఎవరన్నా కీ వలగొట్టే కేసు అవుతుంది అంటే నేను ఉన్నప్పుడు వస్తే ఎవరికైనా లేకపోతే చెప్పాను కూడా చెప్పిన. నేనే పనికి పోతా కదా నేను ఇంట్లో అదేమి నేను అది ముచ్చట చెప్పిన. మీకు కూడా కాల్ చేస్తామంటే చెయ్యండి చేసినప్పటికీ చూస్తాను చెప్పి ఇట్లా కూడా చెప్పినా మీకు. నువ్వు మస్తు హుషారు ఉన్నావంటే ఏం హుషారు అదేం హుషారు ఇదంతా గడ్డి చీరు అది ఇది అన్నీ ఉన్నాయి. బాల్ట్ కట్టేసి ఎట్టు కట్టేసి ఖరాబ్ ఖరాబ్ అన్ని కథలు ఉంటాయి మాకు కదా. వస్తుంది అది మళ్ళీ పోతారు రామ్మా వచ్చిందమ్మా నంబర్ మీదే లేదు రెండో నంబర్ మరి నేను 3 మార్లు అప్లికేషన్ పెడితే మీకు పేరు ఉంటుందా అంటే ఏం మాట్లాడతారు ఉన్నోళ్ళే బతకాలి. నేను వచ్చేమన్నారు వచ్చి 3 రోజుల్లో కాలేజీ వర్షాకాలంలో కాలేజీ బాధలు జాగ్రత్తగా సరే కాదు చూద్దాం ఏం చేస్తారు. మాకు ఆ వారం వచ్చింది సుమారు తప్పిస్తాయి పాత కాలమా కొత్త కాలమా అన్ని అయిపోయిన తర్వాత వద్దామని అట్లే లేదు కానీ ఎక్కువ ఇగో ఈడ మొత్తం చెత్త చెదారం ఇదంతా పగిలిపోయింది. కొట్టేసుకొని తొమ్మ చేసుకోవాల్సి వస్తుంది చేసుకుని వచ్చి ఉంటే సుమలత నీకు అది ఇల్లు లేదా లేదు మరి ఇక గంటనే వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాము. రెడీగా ఉంటున్నావు కదా ఎంతమంది మీరు నలుగురు నువ్వా మీ అన్నదమ్ములు ఎంతమంది ముగ్గురికి ఇల్లు లేవా ఇల్లు లేకుండే పూరి గుడిసె ఉండే కొంత పూరి గుడిసెలు అది గుడిసుడు చేసుడు కాయిదాలుగా మొత్తం కూలిపోయిన ఇప్పుడు అట్లా కూర్చొని ఉండరు అక్కడ మేము గుడిసెలు పక్కకు మా వాళ్ళు అరే
మీరు అయిపోయింది తొందరగా అయిపోతుంది మీరు సక్రమంగా అయిపోతుంది ఆలోచిపోతున్నా మీకు వచ్చిందా ఏం కాదు ఏం కాల్ చేయకు ఏం భయపడకు ఏం కాదు నుండు ఎవరు కాల్ చేయమని అడుగుదాం అప్పుడు నీకు వచ్చిందా ఇది లాటరీలా 6 నంబర్ నంబర్స్ తెలియదు సార్ వాళ్ళకి నంబర్ ఇంజక్షన్ అప్పుడు ఎంఆర్ ఆఫీస్ లో ఓ లిస్ట్ చేసింది కదా ఆ లిస్ట్ లో నీ పేరు ఉన్నదా ఏం పేరమ్మా స్వరూప పేరు ఉన్నది ఖాళీ అయినా చేయమన్నాను ఖాళీ చేయమన్నా నువ్వు నా తింటరా 3 వారాలే వేసిపోయినారు నువ్వు లేకుండా నేను ఎప్పుడు సార్ చనిపోయింది నీకు అప్పుడు ఎంఆర్ ఆఫీస్ లో ఇచ్చినప్పుడు ఏమన్నా ఫోటో ఇచ్చినా మాకేమో చిట్టీలు ఇచ్చారు కదా చిట్టీలు ఇవ్వలేదు అయితే చిట్టీలు తీసి డాడీ చేసిండ్రు డాడీ తీసి లాటరీలో పేరు వచ్చింది లాటరీలో పేరు వచ్చింది అయితే ఇచ్చేటప్పుడే ఇస్తాం మీకు కూడా మేము రిపేరింగ్ చేస్తాం కాల్ చేయాలి మొత్తం రిపేరింగ్ చేస్తారట రిపేరింగ్ చేసినాక ఇస్తారట అంతవరకు మరి ఎప్పుడు రిపేరింగ్ చేస్తారని కూడా అడిగిన నేను నిన్న అంటే గవర్నమెంట్ పైసలు ఎప్పుడు వేస్తే అప్పుడు రిపేరింగ్ చేస్తామని చెప్తున్నారు అప్పటిదాకా కాల్ ఇట్లా చేయాలి. బర్రెలు గోదలు ఉండాలి అట్లనే ఉండాలి ఇక అన్ని తీసి పడేస్తారంట కదా బయట సరే మరి పడేస్తే చూస్తాం కదా మనం కూడా దగ్గర ఉన్నాము ఇది తాళాలు వేసిరట ఏంది సంగతి మీరు కస్టోడియన్ కదా మీకు తెలియకుండా ఉందా నేను స్పీకర్ లో ఉన్నా అదే ఇది చూడడానికి వచ్చినాను నేను అదే తాళాలు వేసిరంటే మరి ఎట్లా వాళ్ళకి అలాట్ అయిన వాళ్ళు ఎవరికి వాళ్ళే అప్పుడు ఆల్రెడీ దీన్ని మీకు ఐడియా ఉండుంటది లాటరీ తీసి 50 మంది పేర్లు లాటరీ తీస్తే 48 మంది లబ్ధిదారులను గుర్తించారు గుర్తించి అప్పుడు వాళ్ళకు నంబర్స్ అలాట్ చేసి ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చినాం నాకు తెలిసి మొత్తం లిస్ట్ అయితే రెడీ ఉంది కదా మీ దగ్గర ఫైనల్ చేసి అప్పటి ఎంఆర్ఓ గ్రామ సభ సంతకం పెట్టుకొని రెడీ ఉంది అది ఉంది కదా మరి మీ ఫైల్ లేదంటే ఎట్లుంటది అప్పుడున్న ఎంఆర్ఓ గారు చేసిండ్రు మాది కాపు ఉంది కావాల్సిన పంపిస్తాం మీకు కలెక్టరేట్ కూడా పంపించారు కలెక్టర్ గారు కూడా అప్పుడు ఇనిషియల్ చేసి పంపించారు మరి ఫైల్ లేదంటే ఎట్లయితుంది ఫైల్ ఉంది ఫైల్ లో లిస్ట్ మాత్రమే ఉంది నేను కలెక్టర్ గారికి అదే చెప్పా సార్ ఇట్లా డబుల్ బెడ్రూమ్ లిస్ట్ తయారు చేసిండు అప్పుడు ఇవ్వలేదు సార్ అది అట్లే ఉంది 48 ఉన్నాయి సార్ అవి అంటే ఎందుకు ఇవ్వలేదంటే నాకు తెలిసిన వరకు అక్కడ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పుడు ఇవ్వలేదంట సార్ ఎలక్షన్ కోడ్ వచ్చింది అప్పుడు ఏంటంటే కొన్ని రిపేర్స్ ఉండే రిపేర్స్ కోసం ఆగినాము అంత లోపలే ఎలక్షన్ కోడ్ వచ్చింది దాంతో ఎలక్షన్ కోడ్ వచ్చినాక ఇద్దామని చెప్పి ఆగినాము ఇప్పుడు మరి 2.5 ఏళ్ళ ఎలక్షన్ అయిపోయి మరి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మరి ఇవన్నీ రిపేర్ చేయించి వాళ్ళు ఇప్పటికీ ఇచ్చేస్తే అయిపోతుంది కదా అదే కలెక్టర్ సార్ వచ్చినప్పుడు నేను చెప్పిన పీడీ గారిని పంపించాడు హౌసింగ్ పీడీ గారిని పంపించి మొత్తం రిపేర్స్ అన్ని నోట్ చేసుకున్నారు తర్వాత నాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే లిస్ట్ ఎప్పుడు తయారు చేసిందో తెలియదు ఇప్పుడైతే మళ్ళీ రీవెరిఫై చేయండి దీంట్లో ఇంకోటి ఇందిరమ్మ ఇండ్లు కూడా శాంక్షన్ అయినాయి కదా ఎవరైనా ఎలిజిబుల్ ఉండి కట్టుకుని ఉంటారు కదా మళ్ళీ వాళ్ళు ఆ లిస్ట్ లో ఉంటే బాగుండదు అని చెప్పిండ్రు నేను సరే సార్ చెప్పిస్తాను ఆర్ఐ గారికి ఇచ్చినా నేను ఎంక్వైరీ చేస్తున్నారు ఇంకా కొంతమంది పిటిషన్లు కూడా ఇస్తున్నారు లిస్టు తయారు అయిన విషయం తెలియదని ఎవరన్నారు లిస్ట్ తయారైంది ఆల్రెడీ తయారైంది పాతదే అంటే కొత్త లబ్ధిదారుల లిస్ట్ ఉంటే ఓవర్లాప్ కాకుండా చెక్ చేద్దాం అనుకుంటారు అంతే కదా ఓవర్లాప్ తర్వాత ఇంకోటి కొంతమంది కట్టుకున్నారు ఇల్లు ఆ లిస్ట్ లో ఉన్న వాళ్ళే కొంతమంది కట్టుకున్నారంట ఆర్ఐ గారు ఇక్కడనే ఉన్నారు
కొంతమంది కట్టుకున్నారు సార్ అంటే కట్టుకున్న వాళ్ళని తీసేయాలి కదా మనం. Hmm. తీసేసి మళ్ళీ కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇవ్వాలి. అది పిటిషన్స్ వస్తున్నాయి, మనం ఎంక్వైరీ చేసి లిస్టు సమర్పిస్తాం సార్కి. సార్ ఇప్పుడైతే కట్టుకున్న వాళ్ళకైతే ఇవ్వాలి కదా, మరి అర్జెంట్ ఇచ్చేసి వాళ్ళకి అలాట్మెంట్ చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే కాదు ఇప్పుడు రిపేర్ చేసిన తర్వాత కూడా ఇబ్బందులు అవుతాయి. అందుకే ఎవరెవరికి అలాట్ అయిందో వాళ్ళకి మీరు ఆర్డర్స్ ఇచ్చేయండి. మరి రిపేర్ అయిపోయిన ఆర్డర్స్ అదే ఉంటుంది ఫస్ట్. రిపేర్ అయినప్పుడు కాదు, ఇప్పుడు వీళ్ళు కాల్ చేయాలంటే కూడా వాళ్ళకి నమ్మకం ఉండాలి కదండి. మరి అలా ఇప్పుడు యాక్చువల్ గా అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంట్ లేదు, అద్దాలు వలిగిపోయినాయి. నేను చూసి వచ్చిన. అవునవును చూసినాం. పాత ఉన్నప్పుడు అయితే మొత్తం అదే చెప్పిన సార్కి. అందుకొరకే